హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తెలంగాణ ట్రావెలర్ ఫుడింగ్ ఛానల్ని. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెట్ ఎగ్జామ్ని ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలో తెలుసుకుందాం. సో దానికోసం మనం ముందు గూగుల్ ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్ బాక్స్లో ఏపీ టెట్ 2024 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సో ఇక్కడ చూపిస్తున్న మొదట వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏపీ టెట్ జూలై 2024. ఓకేనా ఫ్రెండ్స్. కింద అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 4వ డేట్ 7వ నెల 2024. ఎండ్ డేట్ వచ్చేసరికి 11వ డేట్ 7వ నెల 2024. అదేవిధంగా పేమెంట్ డేట్ వచ్చేసరికి స్టార్ట్ డేట్ వచ్చేసరికి 3వ డేట్ 7వ నెల 2024. అదేవిధంగా ఎండ్ డేట్ వచ్చేసరికి 10వ డేట్ 7వ నెల 2024. ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసేసరికి పేమెంట్ డేటు మొదట అప్లికేషన్ డేట్ కన్నా ఒకరోజు ముందే ఇచ్చారు. అంటే దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, సో ఫస్ట్ అప్లికేషన్ చేయాలంటే మనం ఫస్ట్ పేమెంట్ చేసి ఉండాలి. అప్పుడే మనం ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో. ఓకేనా ఫ్రెండ్స్. సో ముందు మనం ఇక్కడ ఏం చేయాలి, పేమెంట్ క్లియర్ చేయాలి, పేమెంట్ని పే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మనం, మీరు దరఖాస్తు చేయదలిచిన పేపర్స్ అన్నీ ఒకేసారి ఎంచుకోండి. ఓకేనా. క్లోజ్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఒక క్యాండిడేట్ నేమ్ వచ్చేసరికి ఇక్కడ నేమ్ ఇవ్వండి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ప్లస్ డేట్ అండ్ మంత్ అండ్ ఇయర్. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే ఆధార్ కార్డులో ఏ విధంగా అదే విధంగా ఇక్కడ ఇచ్చుకోండి. సో ఈ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఏ విధంగా అదే విధంగా చేయండి. మళ్ళీ నెక్స్ట్ కింద వచ్చేసరికి క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది కదా, మీ యొక్క మొబైల్ నెంబర్, ఆ క్యాండిడేట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా కింద కూడా కన్ఫర్మ్ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదేవిధంగా కింద కూడా అదే నెంబర్ ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోండి. అదేవిధంగా కింద మనం చూసుకోవచ్చు, డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి. గమనించవచ్చు ఒకటి, మీరు ఏదైతే ఎగ్జామ్ పేపర్ మీరు రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించింది మీరు ఇక్కడ చూజే పేపర్ అని ఉంది కదా. సో చూజ్ పేపర్ ఉంది కదా, మీరు ఏదైతే ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ మీరు రాయాలనుకుంటున్నారో దానికి మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కింద పేమెంట్ అనేది ఇక్కడ మెన్షన్ అవుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి నేను ఫస్ట్ ఎస్జిటి క్లాసెస్కి సంబంధించింది 5th రెగ్యులర్ స్కూల్కి సంబంధించింది నేను ఇక్కడ క్లిక్ చేశాను ఒకటి. ఓకేనా, క్లిక్ చేశాను చూస్ పేపర్లో. ఓకేనా. ఇక్కడ దాని యొక్క ఆ పేపర్కి సంబంధించిన ఒక మనీ ఇక్కడ మనం చూసుకోవచ్చు, పేమెంట్ ఎంత అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం, 750 రూపాయలు. అర్థమవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఇక్కడ ఎన్నైతే బాక్స్ ఈ విధంగా ఉన్నాయో, మీరు దేనికి సంబంధించి ఏ పేపర్కి సంబంధించి అయితే మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటారో దానికి ఈ విధంగా మీరు క్లిక్ చేస్తూ పోవడం వలన దాని ఆ పేపర్కి సంబంధించిన పేమెంట్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ పేమెంట్ని మనం ఇక్కడ పేమెంట్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మనం క్యాండిడేట్ ఆధార్. ఓకేనా ఫ్రెండ్స్. సో మీ యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. సో ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చి, అదేవిధంగా ఎంటర్ ఎబో క్యాప్చర్ అని ఉంది కదా, సో పైన ఏ విధంగా అయితే చూపిస్తుందో మీకు వెరిఫికేషన్ కోడ్, ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ మీరు ఇవ్వండి. సేమ్ అది ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మీరు ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది, పక్కన బాక్స్ ఉంది కదా, బాక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రీవ్యూ ఫామ్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం చూడొచ్చు మీ యొక్క పేమెంట్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూపిస్తుంది ఏమని, ఒక ఎడిట్ ఆర్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్. మీరు ఒకవేళ ఏదైనా ఒక రాంగ్ రాసినట్లు అంటే, ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకవేళ ఎడిట్ని టచ్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్గా మీరు పెట్టినట్లయితే, అన్నీ కరెక్ట్గా మీరు మెన్షన్ చేసినట్లయితే తర్వాత మళ్ళీ ఇదే విధంగా యాక్సెప్ట్ పక్కకున్న ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ని క్లిక్ చేసి మళ్ళీ ప్రివ్యూ ఫామ్ని క్లిక్ చేయండి. ఇంకోసారి ఇక్కడ క్యాప్చర్ అనేది టైప్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ వెనకకు వచ్చేసినాం కదా, మన ఎడిట్ ఏదో రాంగ్ ఉంది అని వెనకకు వచ్చేసినాం కదా. సో ఇంకొకసారి మనం ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే వెరిఫికేషన్ కోడ్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి.
మీరు వెనుకకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అయ్యే ముందు సో ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఈ విధంగా ఈ వెబ్సైట్లో మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రొసీడ్ ఫర్ పేమెంట్, ఇక్కడ పేమెంట్ అని ఏదైతే చూపిస్తుందో ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎన్ని రకాలుగా మీరు ఇక్కడ పేమెంట్ చేసుకోవచ్చో అన్ని టైప్స్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి కార్డ్స్ రూపంలో కూడా మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, పేమెంట్ని పే చేసుకోవచ్చు. అదేవిధంగా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క యూపీఐ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ డెబిట్ కార్డ్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎప్పుడైతే మీ పేమెంట్ని పే చేస్తారో అప్పుడు మీకు క్యాండిడేట్ యొక్క యూజర్ ఐడి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క పేమెంట్ని పే చేసిన తర్వాత మీరు అప్లికేషన్ని మీరు క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే పేమెంట్ని పే చేశారో మీకంటూ ఒక క్యాండిడేట్ ఐడి రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ యొక్క క్యాండిడేట్ యొక్క ఐడిని మీరు ఇక్కడ టైప్ చేసుకోండి. ఈ విధంగా టైప్ చేసి మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ మీరు ఇవ్వండి. అదేవిధంగా వెరిఫికేషన్ కోడ్లో ఏ విధంగా అయితే క్యాప్చర్లో ఉందో అదేవిధంగా వెరిఫికేషన్ కోడ్లో మీరు వేసి లాగిన్ చేయండి. ఈ విధంగా లాగిన్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అప్లికేషన్లో ఏవైతే అడుగుతున్న డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ని మీరు ఉన్నట్టుగా మీరు అక్కడ ఇచ్చేయండి. అదేవిధంగా మీరు ఒకటి గమనించవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అప్లికేషన్లో మీకు మీ యొక్క సిగ్నేచర్ అండ్ మీ యొక్క ఫోటోని అడగడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ సిగ్నేచర్ వచ్చేసరికి మీ యొక్క బ్లాక్ పెన్ తోటి ఆ సిగ్నేచర్ అనేది మీరు సైన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైతే మీకు సిగ్నేచర్ కావచ్చు మీ యొక్క ఫోటో కావచ్చు ఒక సైజ్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా, ఆ సైజ్ని మీరు ఇదే గూగుల్లోకి వచ్చేసి PI7 కంప్రెసర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇందులో మీరు ఏదైతే ఫోటో యొక్క సైజుని మీరు చేంజ్ చేయాలనుకుంటారో అక్కడ ఏదైతే మీకు అడుగుతుందో ఫోటో సైజ్ ఆ సైజు మీరు ఇక్కడ మీరు ఎంచుకోవచ్చు. మీ ఏదైతే ఫోటో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో అనుకుందాం నేను. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోటో తీసుకున్నా. ఓకేనా, మీ సైజ్ ఒకవేళ 150 KB అడిగింది అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, 150 KB ఇది ఈ విధంగా ఇక్కడ సైజు ఎంతైతే కావాలో ఆ వాల్యూ ఇక్కడ రాసి కంప్రెస్ చేయండి. సో మీ యొక్క ఫోటో ఎంత సైజ్ రావాలో మీకు అంత సైజ్ మీకు ఇక్కడ ఫోటో అప్లోడ్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఆ విధంగా రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏం చేయండి, ఆ ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఎక్కడైతే అడుగుతుందో అక్కడ మీరు ఆ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేయండి. ఆ ఫోటోని ప్లస్ మీ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ చేయండి. ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధమైన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.